పాత పావని ఆసుపత్రి వివాదంలో చివరకు విజయం గెలిచిందని న్యాయవాది సత్యనారాయణ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గతంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాత పావని ఆసుపత్రిలోని భవనానికి శ్రీనివాస ఆసుపత్రి పేరుతో తాత్కాలిక అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో దీనిపై సత్యనారాయణ రెడ్డి పోరాటం మొదలుపెట్టారు. భవనం వివాదంలో ఉన్న విషయాన్ని కోర్టుతో పాటు జిల్లా అధికారుల దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లారు. ఇన్ని రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ వెనక్కు తగ్గకుండా ఆయన పోరాటం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల జిల్లా కలెక్టర్ని కూడా కలిసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తాత్కాలిక అనుమతులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంటనే స్పందించి తాత్కాలిక అనుమతులు రద్దు చేయాలని ఆదేశించారు. తాజాగా అనుమతులు రద్దు చేసిన ఉత్తర్వులు రావడంపై సత్యనారాయణ రెడ్డి మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. భవనం వివాదంలో ఉన్నప్పుడు తాత్కాలిక అనుమతులు ఎలా ఇస్తారో అర్థం కావడం లేదన్నారు. గతంలో కూడా ఓ డీఎస్పీ సిఐ అకారణంగా తనపై కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. ఈ విషయంలో అంతిమంగా న్యాయం గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మిత్రులకు నమస్కారం. ఈరోజు ముఖ్యంగా పాత పావని హాస్పిటల్ ఇష్యూ ఇన్ని రోజులు ఏమి జరిగినా ఏదేమైనా చివరకు పోయిన సోమవారం మీడియా మిత్రులతో పాటు నేను కలెక్టర్కు అర్జీ ఇవ్వక మరొకసారి ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు స్పందించి డిఎంహెచ్ఓ గారికి ఆదేశాలు జారీ చేశారు. మరి కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు డిఎంహెచ్ఓ గారు నిన్న లేక మొన్న శనివారం నాడు సాయంత్రం అధికారపూర్వకంగా ఉత్తర్వులు ఇచ్చారు. అదేంటంటే పాత పావని హాస్పిటల్కు శ్రీనివాస హాస్పిటల్ వారు తీసుకున్నటువంటి టెంపరీ రిజిస్ట్రేషన్ని కూడా అధికారపూర్వకంగా డిఎంహెచ్ఓ గారు క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు ఒక మాట మాట్లాడినారు. దీంట్లో మేము ఏ రాజకీయ ఒత్తిడికి కూడా తల ఒగ్గడం లేదు, ఏ ప్రలోభాలకి కూడా మేము గురి కాకుండా మిమ్మల్ని వాళ్ళని చట్టం దృష్టిలో సమానంగా చూస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పని అధికారపూర్వకంగా ఉత్తర్వులు ఇచ్చారు. దీనికి నేను డిఎంహెచ్ఓ గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈ నిజాన్ని ప్రజలకు అధికారులకు తెలియజేసినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఏది ఏమైనా కూడా ఈ విషయంలో మేము కొన్ని డిపార్ట్మెంట్లు దీన్ని అర్థం చేసుకోకుండా మా పైన ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించినా ఈరోజు కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు ఎవరిది న్యాయము అని చెప్పని ఇన్ని రాజకీయ ఒత్తిడులు ఉన్నా కూడా, ఇన్ని ప్రలోభాలు పెట్టినా చివరికి ఈరోజు అధికారపూర్వకంగా పాత పావని హాస్పిటల్కు శ్రీనివాస హాస్పిటల్కి ఇచ్చిన టెంపరీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. దానికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ సమస్య ఎప్పుడు ఎదురైనా కూడా ఈ జిల్లా అధికారులు నిజాయితీగానే పనిచేస్తారని ఆశిస్తూ నిజాయితీగా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ, డిఎంహెచ్ఓ, ఫైరు ఇవన్నీ వ్యవస్థలు, వ్యక్తులు కాదు. ఈ వ్యవస్థలు అక్కడక్కడ తులసి వినామంలో గంజాయి మొక్కలు ఉన్నట్టు ఎవరో ఒకరు ఉండొచ్చు. నిజంగా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్లో మాజీ డిఎస్పీ, అదేవిధంగా మాజీ సిఐ ఉద్దేశపూర్వకంగా ప్రలోభాలకు లొంగి, అధికారానికి లొంగి మమ్మల్ని ఎన్నో చిత్రహింసలు పెట్టి, నానా ఇబ్బందులు పెట్టి జైలుకి పంపించడం జరిగింది. అకారణంగా, నిష్కారణంగా ఎంతో బాధపడినాం మేము కూడా. చివరికి ఇంత పోరాటంలో ఈరోజు ఎప్పటికన్నా నిజాయితీ నిదానంగా గెలుస్తాయని ఈరోజు ప్రూవ్ అయింది. దానికి నిదర్శనం ఈరోజు వాళ్ళ టెంపరీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడమే. మరి దీంట్లో సింపుల్ ఏమీ లేదు. మేము ఏదైతే ఆస్తి కొన్నామో దాని డోర్ నెంబర్ 12/2/978, ఏదైతే వాళ్ళు మాకు లీజ్ అగ్రిమెంట్ ఉంది అంటున్నారో దాని డోర్ నెంబరు 12/2/979. దీనికి దానికి సంబంధమే లేదు. వాళ్ళ లీజ్ అగ్రిమెంట్లో చెక్కుబంది లేవు, ఏమీ లేవు. 979 ఉన్నటువంటి డోర్ నెంబర్ తెచ్చి 78 డోర్ నెంబర్ది మాది అంటే చదువు రాకున్నాను కూడా అర్థమవుతుంది. మరి జిల్లా వ్యవస్థలకి ఇన్ని రోజులు అర్థం కాలే, చివరికి ఈరోజు అర్థమయ్యి న్యాయాన్ని కాపాడినారు. దానికి మరొక్కసారి ఈరోజు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.